నమస్కారం యాక్ట్ న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిజ. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. నీరుకొండలో 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్. ఆరు నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సీఎం. గెలిపే లక్ష్యంగా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచన. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ఠాకూర్. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ శివనాథ్. అవకాశాలు అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా బలపడాలని సూచన. పదహారు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ లక్ష్మీషా. వార్తల వివరాలు చూస్తే అమరావతిలోని నీరుకొండలో 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఐఐసీకి చెందిన 75,000 ఎకరాలను 22A నుంచి తొలగించేలా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రాష్ట్ర మంత్రి మండలి సమావేశం ముగిసింది. మంత్రులు సీఎస్ సాయి ప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు 3 గంటలకు పైగా సాగిన కేబినెట్ సమావేశంలో 28 అంశాలపై చర్చించి ఆమోదముద్ర వేశారు. అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టిపై మంత్రిమండలి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అమరావతిలోని నీరుకొండలో 119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 5 ఎకరాల్లో 2,000 మంది కూర్చునేలా ఆడిటోరియం నిర్మించాలని కేబినెట్ నిర్ణయించింది. మిషన్ శక్తి పథకం కింద ఆసుపత్రులు నిర్వహించేందుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుపతి, విజయవాడ, విశాఖలో అప్పిలేట్ కార్యాలయాల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం నందిగామలో ప్రభుత్వ భూమిని కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఇచ్చేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే నూజివీడులో 7 ఎకరాలు, పలాసలో 5 ఎకరాల భూమి కేంద్రీయ విశ్వవిద్యాలయానికి ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక గిరిజనులు సాగు చేసే భూములకు 100% సబ్సిడీతో డ్రిప్, 90% సబ్సిడీతో స్ప్రింక్లర్లు ఇచ్చేందుకు మంత్రి మండలి పచ్చజెండా ఊపింది. సమావేశం అనంతరం రాష్ట్ర కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు. 68 ఎకరాల భూమిని ఎల్పిఎం నెంబర్ 1785లో 18 సెంట్లు, 68 సెంట్లు, 18 సెంట్లు, మొత్తం 86 సెంట్ల ప్రభుత్వ భూమిని మెస్సెస్ SCIL ఎనర్జీ ఇండియా లిమిటెడ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ CSR హాస్పిటల్ స్థాపన కోసం మొత్తం భూమిలో 27,95,000 చెల్లింపుపై కేటాయించడానికి ఆమోదం తెలిపింది. కానీ కేబినెట్లో చర్చించి వీళ్ళు పెద్ద ఎత్తున CSR నిధులు ఖర్చు పెట్టి ప్రజలకు ఉపయోగపడే హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు కాబట్టి తక్కువ మినిమం రేటుకి ₹1,00,000 అనుకుంటారు. ₹1,00,000కి 86 సెంట్లే ₹1,00,000 ఎకరం కింద ఇవ్వమని చెప్పేసి కేబినెట్ సూచింది. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. 6 నెలల్లో స్థానిక ఎన్నికలు జరగవచ్చని అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం చెప్పారు. పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో గ్యాస్ కొరత ఏర్పడకుండా నిరంతరం పర్యవేక్షించాలని మంత్రులకు సీఎం చంద్రబాబు సూచించారు. గ్యాస్ కి బదులు కొందరు ఎలక్ట్రిక్ స్టవ్లు వాడుతున్నారని మంత్రి పయ్యావుల కేశవ్ చెప్పగా దీనివల్ల విద్యుత్ డిమాండ్ పెరిగినా ఇబ్బంది రాకుండా చూసుకోవాలన్నారు. కేబినెట్ సమావేశంలో అజెండా అంశాలు ముగిశాక మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చర్చించారు. 6 నెలల్లో స్థానిక సంస్థలు ఎన్నికలు జరగవచ్చని అందరూ సిద్ధంగా ఉండాలని మంత్రులకు సీఎం చంద్రబాబు చెప్పారు. వైసీపీ విధ్వంసాన్ని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నిక ఏదైనా కూటమిదే గెలుపు కావాలని సీఎం స్పష్టం చేశారు. చేసిన పని చెప్పుకోవటంలో విఫలం అవుతున్నారని మంత్రులతో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. శాఖ పనితీరుపై ఏప్రిల్ 2న నివేదిక ఇస్తానన్న సీఎం వాటిని ఆధారంగా సమీక్ష చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ లీసా గిల్తో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లీసా గిల్ను పలువురు న్యాయమూర్తులు, ఇతర న్యాయ ప్రముఖులు అభినందనలు తెలియజేశారు.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం హైకోర్టులోని మొదటి కోర్టు హాలులో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ లీసాతో ప్రమాణం చేయించారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సీనియారిటీలో 3వ స్థానంలో కొనసాగుతుండగా ఆమెను ఏపీ హైకోర్టుకు బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇటీవల ఆమోద ముద్ర వేశారు. ఏపీ హైకోర్టులో జస్టిస్ గిల్ సీనియారిటీలో 2వ స్థానంలో కొనసాగుతారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ ఏప్రిల్ 24న పదవీ విరమణ చేయనున్నారు. ఆ వెంటనే జస్టిస్ లీసా గిల్ హైకోర్టు సీజేగా ఆ స్థానంలో కొనసాగుతారు. ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా ఆమె రికార్డు సృష్టించనున్నారు. హైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తుల నియామకానికి ఆమోదం ఉండగా ప్రస్తుతం ఆ సంఖ్య 33గా ఉంది. తాజాగా జస్టిస్ లీసా గిల్ రాకతో ఆ సంఖ్య 34కు చేరింది. ఇక రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి సుప్రీంకోర్టు కొలీజియం నూతన సాంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. ప్రస్తుత సీజేల పదవీ విరమణ కాలం ముగియటానికి 2 నెలల ముందే ఆ స్థానంలోకి కొత్త న్యాయమూర్తి పేరును ప్రతిపాదించాలని నిర్ణయించింది. న్యాయ పరిపాలనా వ్యవస్థను బలోపేతం చేసి దాని సామర్థ్యం, నాణ్యతను పెంచేందుకు ఈ విధానం ఉపయోగపడుతుందని కొలీజియం పేర్కొంది. ఈ విధానం వల్ల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టేలోపు ఆ హైకోర్టు వాతావరణానికి అలవాటు పడటానికి వీలవుతుందని పేర్కొంది. దీనిలో భాగంగా జస్టిస్ లీసా గిల్ను ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తిగా తొలుత బదిలీ చేశారు. ప్రస్తుత సీజేగా ధీరజ్ సింగ్ ఠాకూర్ పదవీ విరమణ చేసిన వెంటనే ఆమె ఆ స్థానంలో నియమితులు కానున్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లీసా స్వస్థలం చండీగఢ్. పంజాబ్ యూనివర్సిటీలో ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం పూర్తి చేసిన జస్టిస్ లీసా గిల్ 1990లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని పంజాబ్, హర్యానా హైకోర్టులో ప్రాక్టీస్ ప్రారంభించారు. సివిల్, క్రిమినల్, రెవెన్యూ, రాజ్యాంగపరమైన కేసుల ద్వారా అన్ని రంగాల్లో అనుభవం గడించారు. ఆమె సుదీర్ఘ కాలం పాటు చండీగఢ్కు పలు కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ బోర్డులకు ప్రాతినిధ్యం వహించారు. అనంతరం 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో జస్టిస్ లీసా గిల్ సేవలు అందించారు. న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించిన జస్టిస్ లీసాను పలువురు న్యాయమూర్తులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ చల్లా ధనుంజయ్, ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, బార్ కౌన్సిల్ సభ్యులు Having been appointed a judge of the High Court of Andhra Pradesh, Having been appointed a judge of the High Court of Andhra Pradesh, do swear in the name of God do swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, చిన్న పరిశ్రమలకు పెద్దపీట వేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ స్పష్టం చేశారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని ఎంపీ చిన్ని పేర్కొన్నారు. విజయవాడ లబ్బిపేటలోని ఎస్ఎస్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన ఎంఎస్ఎంఈ ఎక్స్పో 2026ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ శుక్రవారం ప్రారంభించారు. ఎక్స్పోలో వివిధ ఎంఎస్ఎంఈ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను పరిశీలించిన ఎంపీ శివనాథ్ ఎమ్మెల్యే రామ్మోహన్ సందర్శించారు. కంపెనీల ఉత్పత్తుల వివరాలు, ఇతర అంశాల గురించి స్టాల్స్ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే గద్దె మాట్లాడుతూ స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ దిశగా చేస్తున్న ప్రయాణంలో జిల్లాను పారిశ్రామిక హబ్గా తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. చిన్న మధ్యతరహా పరిశ్రమలకు పెద్దపీట వేసి స్థానికంగా ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త రావాలనేది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష అని అన్నారు. చంద్రబాబు ఆకాంక్షలకు అనుగుణంగా ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే రామ్మోహన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఎంఈ అసోసియేషన్ ప్రతినిధులు, పలు రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. పెద్ద పెద్ద పరిశ్రమలు లేకపోయినా ఇక్కడ ఎంఎస్ఎంఈ పరిశ్రమలు నిలదొక్కున్నాయంటే ఇవాళ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క పారిశ్రామికవేత్త యొక్క అంకుటిత దీక్ష నిజంగా చూస్తే ఎదురొడ్డి పరిస్థితులకు ఎదురొడ్డి ఇక్కడ ఒక ఇండస్ట్రీని నిలబెట్టారు. నిజంగా హైదరాబాద్లో పరిశ్రమలు రావడం చాలా ఈజీ, ఎందుకంటే చాలా పెద్ద పరిశ్రమలు ఉంటాయి, వాటికి యాన్సిలరీస్ పెడతారు. అట్టా ఎంఎస్ఎంఈలు కోయంబత్తూరులో కానీ, చెన్నైలో కానీ, మద్రాసులో కానీ, బాంబేలో కానీ స్థిరపడినాయి అంటే పెద్ద పరిశ్రమలకి ఆధారితంగా ఎంఎస్ఎంఈ నిలబడింది. కానీ ఎటువంటి సపోర్టు లేకపోయినా తమ స్వశక్తితో, అంటే ఇక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ఎంతో తెలివిగల వాళ్ళు చాలామంది ఇక్కడ నుంచి హైదరాబాద్లో వెళ్ళిపోయి, బెంగళూరు వెళ్ళిపోయి పరిశ్రమలు పెట్టారు. కానీ ఈ ప్రదేశం మీద, ఆంధ్రప్రదేశ్ మీద మొక్కు ఉద్యోగాలు ఇస్తే రావచ్చు, కానీ ఒక పెద్ద పరిశ్రమ పెట్టాలంటే ఒక కుటుంబం, ఒక వ్యక్తి, లేకపోతే కొందరు పార్ట్నర్స్తో ఏర్పాటు చేసే అది పెద్ద మొత్తంతో అయ్యే పని. కానీ వాళ్ళ చిన్న చిన్న ప్రభుత్వం ఇచ్చే సహకారంతో, బ్యాంకుల యొక్క వాళ్ళ సహకారంతో ఈ యొక్క ఎంఎస్సీలని
ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. ఆయన ఏదైతే అన్నారో ప్రతి కుటుంబం నుంచి ఎంటర్‌ప్రెన్యూర్ రావాలన్నారో ప్రతి కుటుంబంలో వ్యక్తులు కూడా ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే ముందుకు వస్తారు. ఎఫర్ట్ చేయగలరు అంటే ప్రతి కుటుంబం కూడా ఎఫర్ట్ చేయగలరు. ఇవాళ పరిశ్రమలు చాలామంది వాళ్ళ యొక్క హిస్టరీ తీసుకుంటే ఆన్లైన్ మెకానికల్ అయ్యారు. అట్లాగే ఇంకా ఈ పని కాకుండా పల్లెటూరు వాతావరణంలో నేను ఇండస్ట్రీ పెట్టుకోవాలనుకున్న ఆ రోజుల నుంచి కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు ఈ రోజున మంచి పెద్ద పరిశ్రమలు పెట్టారు. వీళ్ళలో ఫిష్ ఇండస్ట్రీకి ఫీడ్స్ రెస్పాన్స్ అయితే సోఫార్ చాలా బాగుందండి. పార్టిసిపెంట్స్ అందరూ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు, వస్తున్నారు, ఇన్ఫర్మేషన్స్ తెలుసుకుంటున్నారు. మెషిన్ ఓనర్స్, వెహికల్ ఓనర్స్, లోకల్ ఎంటర్ప్రైజెస్ ఓనర్స్, సో దే ఆర్ కమ్యూనికేటింగ్, దే వస్తున్నారు, వాళ్ళు ఐటమ్ కాస్ట్ అడుగుతున్నారు. సో దే ఆర్ వేరియింగ్ ప్లస్ అండ్ మైనస్ అన్నీ తెలుసుకుంటున్నారు బయట ఇంటర్నేషనల్ ప్రొడక్ట్కి లోకల్ మార్కెట్ మనం ఇచ్చే ఐటమ్కి. సో రిలయబిలిటీ కూడా మనకి ఎక్కువ ఉంటుంది. వేరే చైనా ప్రొడక్ట్స్ అండ్ మనీ కంపేర్ చేసుకుంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో ప్రైస్ వైజ్ కొద్దిగా ఉంటుందండి, బట్ యూ విల్ గెట్ ద క్వాలిటీ అండ్ సర్వీస్ ఓరియంటెడ్. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్న 10వ తరగతి పరీక్షలకు జిల్లాలో పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా 27,360 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, వీరి కోసం 149 సెంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కలెక్టరేట్ కార్యాలయంలో డీఈఓ చంద్రకళతో కలిసి కలెక్టర్ లక్ష్మీషా మీడియాతో మాట్లాడారు. ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు పరీక్ష జరుగుతుందని, విద్యార్థులను ఉదయం 8:30 నుంచి అనుమతించడం జరుగుతుందన్నారు. ఎవరైతే చిల్డ్రన్స్ విత్ స్పెషల్ నీడ్ ఉన్నారో వీళ్ళు ఒక 193 మంది ఉన్నారు జిల్లాలో. వీళ్ళకి గ్రౌండ్ ఫ్లోర్లోనే పెట్టడం జరిగింది. అలాగే వాళ్ళకి స్క్రైబ్స్ ఫెసిలిటీ అంటే రాయడానికి కావాల్సిన ఆ సపోర్ట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 8:30 AM నుంచి అనుమతించబడుతుంది. ఆ 8:30 నుంచి వాళ్ళు వచ్చి ఎగ్జామ్ సెంటర్లో కూర్చోవచ్చు. సో అట్లాగే ఓఎంఆర్ షీట్స్ ఇవన్నీ ఏదైతే ఉన్నాయో ఇవి మార్క్ చేస్తున్నప్పుడు ఇన్విజిలేటర్స్ ఏదైతే ప్రాపర్గా గైడ్ చేస్తారో ఆ సలహా సూచనలను పాటించి జాగ్రత్తగా ఈ ఎగ్జామ్స్ని అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జామ్ రిలేటెడ్ ఏ మాత్రం వాళ్ళకి డౌట్ ఉన్నా, ఏదైనా వాళ్ళకి ప్రాబ్లం ఉన్నా కూడా, ఏదైనా క్వైరీ ఉంటే కమాండ్ కంట్రోల్ రూమ్ ఒకటి ఎస్టాబ్లిష్ చేస్తున్నాము డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో. ఈ నంబర్కి ఫోన్ చేసి వాళ్ళకి ఏం డౌట్ ఉన్నా కూడా తెలియజేసుకోవచ్చు. ఆ నంబరు 9154 970454 9154970454. ఇది డిస్ట్రిక్ట్ లెవెల్ కమాండ్ కంట్రోల్ రూమ్ సెంటర్ నంబరు. ఎగ్జామ్ 10th ఎగ్జామ్ జరుగుతున్న ఏ పిల్లలైనా ఎగ్జామ్ గురించి, ఆ సెంటర్ గురించి, హాల్ టికెట్ గురించి ఏదైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఏదైతే ఓపెన్ కేటగిరీలో 10th ఎగ్జామినేషన్ అటెండ్ అవ్వబోతున్నారో వీళ్ళకి కూడా ఒక 16 సెంటర్లు ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే మన జిల్లాలో 1290 మంది ఈ ఓపెన్ ఎగ్జామ్ కూడా తీసుకోబోతున్నారు. ఇది 10th ఎగ్జామ్ గురించి ప్రిపేర్నెస్. దీనికి ఇటు పోలీస్ డిపార్ట్మెంటు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో స్లాబ్ రేట్ల కంటే ఎక్కువ పెట్టి విద్యుత్ కొనుగోలు చేయడాన్ని పంజాబ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సెకీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్న తరహాలోనే ఏపీ కూడా గతంలో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసుకోవాలని సిపిఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విజయవాడలో రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో సెకీతో చేసుకున్న ఒప్పందాల కారణంగా 1,00,000 కోట్లకు పైగా విద్యుత్ భారాలు ప్రజలపై పడుతున్నాయని ఆక్షేపించారు. ఏపీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అపార అవకాశాలున్నాయని, వేల కోట్ల రూపాయలతో ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేసే బదులు రాష్ట్రంలోనే సౌర విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేయొచ్చన్నారు. దీనివల్ల ట్యాక్స్ల భారం తగ్గడంతో పాటు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని రామకృష్ణ సీఎం చంద్రబాబుకు సూచించారు. 25 సంవత్సరాల పాటు ఈ అగ్రిమెంట్ చేశారు. ఈ 25 సంవత్సరాల అగ్రిమెంట్ వల్ల 1,10,000 కోట్ల రూపాయల అదనపు భారము ఈ రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న విద్యుత్ వినియోగదారులపైన పడుతుంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున 1,10,000 కోట్ల రూపాయల భారాన్ని మోపుతున్నటువంటి ఈ సోలార్ పర్చేజ్ దీన్ని ఆపాలి. మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో సోలార్ పెట్టుకోవడానికి దండిగా ల్యాండ్స్ ఉన్నాయి. తర్వాత సన్ అక్కడికంటే ఇంకా ఎక్కువే ఉంది. ఇక్కడ ఏం తక్కువ లేదు. సూర్యరశ్మి ఎప్పుడైనా ఉంటుంది. మరి ఇక్కడ ఏమాత్రం ఇబ్బంది లేదు. మీరు పోయి అక్కడ రాజస్థాన్లో ఉత్పత్తి చేసి అక్కడి నుంచి ఇంత దూరం మీరు ట్రాన్స్మిషన్ చేయడం వల్ల కూడా ట్రాన్స్మిషన్ లాసెస్ ఎక్కువ ఉంటాయి.
ఎలాంటి విపత్తు సంభవించినా భయాందోళనలకు గురికాకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి తనను తాము రక్షించుకుంటూ ఇతరులకు ఆపన్నహస్తం అందించడం ముఖ్యమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీషా అన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలనే దానిపై ప్రజల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు. ఫెమిలియరైజేషన్ ఎక్సర్సైజ్ ఫార్మెక్స్ 2026లో భాగంగా శుక్రవారం రాష్ట్ర విపత్తు స్పందన అగ్నిమాపక సేవల శాఖ ఎన్డీఆర్ఎఫ్ సంయుక్త ఆధ్వర్యంలో విజయవాడలోని జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మాక్ డ్రిల్ నిర్వహించారు. భవనాల్లో అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ప్రజలను కాపాడే విధానంతో ఫైర్ డెమోతో పాటు వాటర్ డెమో నిర్వహించారు. అగ్ని ప్రమాదాల సమయంలో ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అందుబాటులోకి వచ్చిన అధునాతన పరికరాలు, ఫైర్ బాల్ పనితీరు, ఏబీసీ పౌడర్ ఆధారిత అగ్నిమాపక పరికరాలు, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ల పనితీరును ప్రదర్శించారు. భూకంపాలు, వరదలు, అగ్ని ప్రమాదాలు వంటి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు స్పందన దళం ఎన్డీఆర్ఎఫ్ కార్యకలాపాలపైన అవగాహన కల్పించారు. కొండపావులూరు ఎన్డీఆర్ఎఫ్ 10వ బెటాలియన్ ఇన్స్పెక్టర్ భూపేంద్ర కుమార్ సారథ్యంలో బృంద సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ విపత్తు నిర్వహణపై ప్రజలతో పాటు అధికారులకు అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్ నిర్వహించినట్లు తెలిపారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటి విపత్తుల సమయాల్లో అధికారులు భీతి చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలా ప్రజల ప్రాణాలు కాపాడొచ్చనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, వరదలు వంటి విపత్తుల సమయాల్లో అధికారులు భీతి చెందకుండా సమయస్ఫూర్తితో వ్యవహరించి ఎలా ప్రజల ప్రాణాలు కాపాడొచ్చనే దానిపై మాక్ డ్రిల్ నిర్వహించినట్లు చెప్పారు. సీఎం ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో నిరంతర అప్రమత్తత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. వేసవి నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఒకవేళ ఏదైనా ప్రమాదం జరిగితే సత్వర స్పందన చర్యలపై అవగాహన కల్పిస్తున్నట్టు లక్ష్మీషా తెలిపారు. కార్యక్రమంలో డీఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహం, జిల్లా అగ్నిమాపక అధికారి ఏవి శంకర్రావు, ఎన్డీఆర్ఎఫ్ అధికారులు భూపేంద్ర కుమార్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాసిని, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ దగ్గర కూడాను ఈ డెమో పెట్టడం జరిగింది. అంటే ఈ రెస్క్యూ ఆపరేషన్స్ ఎక్విప్మెంట్స్ ఎలా వాడాలి, దాని ఉపయోగం ఏంటి, రెస్క్యూ టీం వచ్చినప్పుడు ఈ ఆపదలో ఉన్నవాళ్ళు ఎలాగ స్పందించాలి, వాళ్ళ రెస్క్యూ టీంకి ఎలా కోఆపరేట్ చేయాలి, దీని గురించి అవేర్నెస్ చేయడం జరుగుతుంది. ఇది మాక్ డ్రిల్ కూడా అని చెప్తాము. ఇది గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు ఎక్కడికక్కడ అవసరం ఉన్న చోటంతా ప్రతి జిల్లాలో, ప్రతి మండలాల్లో, ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ఇలాగా డెమో చేయాలి, మాక్ డ్రిల్ చేయాలి. పబ్లిక్ని ఎంత చైతన్యవంతం చేస్తే డిజాస్టర్ టైంలో అంతా వాళ్ళు సేఫ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపడుతున్నాము. దీనికి సహకరించిన ఫైర్ డిపార్ట్మెంటు, అలాగే ఎన్డీఆర్ఎఫ్ డిపార్ట్మెంటు, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంటు, జిల్లా యంత్రాంగము, అలాగే మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ డెమో ద్వారా పబ్లిక్ మెయిన్లీ ఇప్పుడు ఫైర్ యాక్సిడెంట్ అయితే, లేదా గోడ కూలిపోతే, లేదా ఎక్కడైనా ఫ్లడ్ అవుతే ఎలాగ రెస్పాండ్ చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనల్ని మహిళా సంక్షేమంపైనే ఉన్నాయని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ తెలిపారు. మహిళలు తయారు చేసిన ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం స్వయం అనే ప్రత్యేక పోర్టల్ను ప్రభుత్వం రూపొందించిందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మహిళలు తాము తయారు చేసిన ఉత్పత్తులను విక్రయించుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా తానా ట్రెజరర్ కాసకుర్తి రాజా ఆర్థిక సహాయంతో 100 మంది మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం గురునానక్ కాలనీ ఎన్ఏసీ కళ్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించారు. శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, టీడీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షురాలు గద్దె అనురాధ సహా పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ తాము గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీ మాదిరిగానే నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ వారి కష్టసుఖాలను కూటమి పార్టీ ప్రజా ప్రతినిధులు తెలుసుకుంటూనే ఉన్నామన్నారు. పార్టీ నాయకులు ఎల్లప్పుడూ ప్రజల మధ్యనే ఉండాలని ముఖ్యమంత్రి నిత్యం చెబుతుంటారని తెలిపారు. గతంలో తానా ట్రెజరర్ కసకుర్తి రాజా ఆధ్వర్యంలో వ్యవసాయ కిట్లను పంపిణీ చేశామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపు మేరకు రాజా స్పందించి తాను సంపాదించిన దాంట్ల నుంచి పేదలకు ఉపయోగకరంగా ఉండే కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయమన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నారు, వాళ్ళందరినీ సెల్ఫ్ హెల్ప్ ఎంటర్ప్రెనర్షిప్ అంటే ఎవరి కాళ్ళు, ప్రతి ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త అంటే ఏదో ఇండస్ట్రీ పెట్టాల్సిందే లేదు, తమ సొంత కష్టంతో ఒక 20,000 30,000 సంపాదించుకున్న మహిళలని పారిశ్రామికవేత్త, ప్రతి ఇంటిలోనూ అటువంటి పారిశ్రామికవేత్త ఉండాలనే కలగని ఆయన ఎన్నో కార్యక్రమాలు చేశారు. దాంట్లో భాగంగానే మొన్న మహిళా దినోత్సవం రోజు స్వయం అనే ఒక బ్రాండ్ని తెచ్చారు.
మీరు ఏది ఉత్పత్తి చేసినా ఏది తయారు చేసినా ఆ స్వయం అనేది ఒక ఈ పోర్టల్ ద్వారా ఆ ప్రోడక్ట్ని అమెజాన్లోకి వెళ్తుంది. అన్ని ఈ పోర్టల్స్లోకి వెళ్ళి మన ఉత్పత్తులన్నీ దేశం మొత్తం ఉండే విధంగా. అలాగే సిటీస్లో టౌన్స్లో ఉన్న వాళ్ళకి వైద్య సేవ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఐ క్యాంపులు చేయటం కానీ, క్యాన్సర్ అవేర్నెస్ క్యాంపులు కానీ, అట్లాగే కార్డియాలజీ మెగా క్యాంపులు కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మేము దాతలం ఎంత ముందుకు వచ్చినా మీరు ఇక్కడ ప్రాంతీయ ప్రతినిధులు కానీ, మీరు లోకల్గా చేసే వాలంటీర్స్ కానీ లేకుండా మేము ఎవరూ చేయలేము. దీని అంతటికీ సహకారం అందిస్తున్న మీ అందరికీ. మహిళలు 3వ సంతానం కంటే 25,000 నగదు ప్రోత్సాహకం అందిస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని మహిళా సంఘాలు తప్పుబట్టాయి. ఉన్న జనాభాకు సరైన విద్యా వైద్యం అందించడంలో విఫలమైన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. ఏపీ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో విజయవాడలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలు మహిళా సంఘాల నేతలు, ఇతర రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. సమావేశం అనంతరం ప్రముఖ నాయకురాలు దుర్గాభవాని మాట్లాడుతూ రాష్ట్రంలో 70% పైగా ప్రజలు దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారని, ఉన్న పిల్లలను సాకడమే ఇబ్బందిగా మారిన నేపథ్యంలో 2-3 సంతానానికి ప్రోత్సాహకం అందిస్తామని ప్రభుత్వం ప్రకటించడం సరికాదన్నారు. ఇవాళ రాష్ట్రంలో 8 లక్షలకు పైగా డ్వాక్రా గ్రూపుల్లో మహిళలు ఉన్నారు. దాదాపు 1 కోటి మంది మహిళలు, రాష్ట్ర జనాభా 5,30,00,000 ఉంటే 1 కోటి మందికి పైగా మహిళలు ఇవాళ పేదరికంతో ఉన్నారనే విషయం డ్వాక్రా గ్రూపుల ద్వారానే తెలుస్తూ ఉంది. ఇవాళ పిల్లల్ని కనండి అంటే ఈ పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఈ ప్రభుత్వాలు ప్రజలకు కావాల్సిన అవసరాలు తీర్చడంలో చిత్తశుద్ధి ఉందా అనేది ప్రశ్నగానే మిగిలి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరూ కూడా మహిళలు ముఖ్యంగా పిల్లలను కనే యంత్రాలుగా మారిపోయే పరిస్థితి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పేది ఆందోళనలో ఉన్నారు. దానికి తోడు ఇవాళ ఆర్థిక వనరులు సమకూర్చడంలో ప్రభుత్వ వైఫల్యాలు కనిపిస్తున్న విషయం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇవాళ పిల్లలకి కావాల్సిన మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార లోపం ఇప్పటికే భారతదేశ జనాభా దాదాపు 1,47,000 కోట్లకు పైగా దాటిపోయిందని చెప్తూ ఉంటే, ప్రపంచంలోనే భారతదేశ జనాభా అగ్రస్థానంలో ఉంటే ఇవాళ పిల్లల్ని పెంచండి, కనండి అనే మాట ఇవాళ ఆ డీలిమిటేషన్కి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం తన నిర్ణయాన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు ఎవరి కళ్ళల్లో ఆనందం చూడడం కోసమో ఇప్పుడు పిల్లల్ని కనండి, మన దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశం కంటే కూడా చాలా తక్కువ జనాభా ఉంది కాబట్టి జనాభా నిష్పత్తి ప్రకారం మనం కూడా ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక అశాస్త్రీయమైనటువంటి దీంతో ప్రస్తుతమైనటువంటి మన ముఖ్యమంత్రి గారు ఈ ప్రకటన చేయడం చాలా శోచనీయం. అందుకని దీని ప్రకారం వీళ్ళు ఇందులో పై కనిపించే కారణాలు కాదు, లోతైన కారణాలు ఉన్నాయి. 25,000 రూపాయలు ఇస్తే 3 పిల్లల్ని కంటే ఎంత బాధ్యతారాహిత్యమైనటువంటిదండి. ఇరాన్పై జరుగుతున్న యుద్ధ సంక్షోభం బెజవాడ హోటళ్లను తాకింది. వాణిజ్య గ్యాస్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో ఒక్కొక్కటిగా హోటళ్లు మూతపడుతున్నాయి. గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు పలు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, రెస్టారెంట్ల వద్ద యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎక్కడో జరుగుతున్న యుద్ధం వల్ల మనం ఇబ్బంది పడుతున్నామని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ ఆసియా ప్రాంతంలో జరుగుతున్న యుద్ధం తీవ్ర రూపం దాచుతుండటంతో దాని ప్రభావం దేశంపై ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. యుద్ధం కారణంగా వంట గ్యాస్ సంక్షోభానికి నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో వాణిజ్య గ్యాస్ సరఫరాను దాదాపు నిలిపివేయడంతో ముఖ్యంగా హోటళ్లు, రెస్టారెంట్లు, టిఫిన్, టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నడిపే చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడలో సగానికి పైగా హోటళ్లు మూతపడే పరిస్థితికి వచ్చాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. కొంతమంది అష్టకష్టాలు పడి ఉన్న సిలిండర్లతో హోటళ్లు నడుపుతున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇప్పటికే మూతపడ్డాయి. ఇక వాణిజ్య సిలిండర్ల ధరలు ఒక్కసారిగా ఆకాశానికి అంటుకోవడంతో హోటళ్ల నిర్వాహకులు ఏం చేయాలో పాలుపోక తాత్కాలికంగా మూసివేతకే మొగ్గు చూపుతున్నారు. వంట గ్యాస్ కొరత కారణంగా తాత్కాలికంగా మూసివేస్తున్నామని ఆయా సెంటర్ల యాజమాన్యాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. పారాడుతూ ఉంటాము, గ్యాస్ లేదు. 5 రోజులు అయిపోయి షాప్ కట్టేస్తూ ఉన్నాము. అప్పుడు ఏం చేయాలా, ఇట్లా పారాడుతూ ఉన్నాం. పొద్దున్నే గ్యాస్ చిక్కలేదు, అంత అభ్యర్థి అయింది. ఏం చేయాలా? టీ కొట్ట 5 రోజుల నుంచి మోసేస్తున్నాను. అప్పుడు గ్యాస్ లేదు కదా, ఇంటికి తీసుకువెళ్ళాలంటే లేదు. దానికోసం షాప్కే లేదు, ఇంటికి లేదు. ఎవరు ఫోన్ చేస్తే ఎవరు ఫోన్ ఎత్తలేదు, అన్నీ బంద్.
ఇప్పుడు ఏడ పోవాలా ఏం లేదు. మరి ఎట్లా పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి, ఆ పరిస్థితి అయిపోయి ఇప్పుడు ఎట్లా? గ్యాస్ కంపెనీ వాళ్ళు 10 రోజులు చేస్తామన్నారా? గ్యాస్ కంపెనీ వాళ్ళు ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎవరికి ఫోన్ చేసి చూసామంటారు. అప్పుడు ఎవరికి మాట్లాడాలి, మనం ఎవరికి అడగాల? దేకు వాణిజ్య గ్యాస్ సంక్షోభంతో నగరంలోని పలు చోట్ల టిఫిన్ సెంటర్లు, రెస్టారెంట్లు, హోటళ్లు మూతపడ్డాయి. అయితే కొంతమంది హోటల్ నిర్వాహకులు మాత్రం కట్టెల పొయ్యిపై కష్టాలు పడుతున్నారు. కొన్ని చోట్ల హోటళ్లలో కట్టెల పొయ్యిపై వంటలు మళ్లీ మొదలుపెట్టారు. కొన్ని హోటళ్లు మెనూను తగ్గించి నడుపుతున్నాయి. మరికొన్ని రెస్టారెంట్లు నిర్వాహకులు అన్నం, పప్పు, సాంబార్, పెరుగు, చట్నీ మాత్రమే అందిస్తున్నాయి. రంజాన్ మాసం నేపథ్యంలో బిర్యానీ హోటళ్లు ముందు కట్టెల పొయ్యిలు దర్శనమిస్తున్నాయి. బ్లాక్ మార్కెట్లోనూ గ్యాస్ సిలిండర్లు దొరక్కపోవడంతో ఏం చేయాలో పాల్పోవటం లేదని రెస్టారెంట్ల నిర్వాహకులు వాపోతున్నారు. సార్ కోనసీమ రుచులు కూడా మీద సార్ ఎట్లా అది కూడా క్లోజ్ చేశారు. గ్యాస్ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలో అసలు ఐడియా లేదు. అసలు ప్రస్తుతానికి క్లోజింగ్ తప్ప ఏం లేదు. మేము గ్యాస్ బుక్ చేశారు సార్, బుక్ ఏమైనా అవుతుందా? గ్యాస్ లేదని చెప్పేస్తున్నారు. 1వ తారీఖు అయితే డిస్కౌంట్ తీసేశారు. దీని ముందు మనకు 200 ఇచ్చేది డిస్కౌంట్, అది తీసేసి డిస్కౌంట్ లేకుండా ఇంతవరకు సప్లై చేశారు. నన్ను అడిగితే అయితే అసలు గ్యాస్ లేదండి, మీరు వేరే చూసుకొని చెప్పేసారు. అంటే ఎక్కువ రేట్ ఇచ్చినా సరే అన్న దొరుకుతుందా? దొరకట్లేదు సార్, బ్లాక్ రేట్లు అసలు దొరకట్లేదు, ఇబ్బంది పడుతున్నాం. ఏమన్నా గవర్నమెంట్ కానీ ఏమన్నా హామీ కానీ మీకు ఏమైనా ఇచ్చింది? ఇంతవరకు హామీ వల్ల హోటల్ అసోసియేషన్ కూడా ఇంకేం మెసేజ్ రాలేదు. మాకు ఉంచమంటారా తీసేయమంటారా ఇంతవరకు వాళ్ళ దగ్గర నుంచి హామీ రాలేదు. మ్యాక్సిమం మన వాళ్ళు కూడా అందరూ ట్రై చేస్తున్నారు. అంటే గవర్నమెంట్ వాళ్ళు కూడా ముఖ్యమంత్రిని కలుస్తామన్నారు, అసోసియేషన్ వాళ్ళు ఏమీ రాలేదు ఇంతవరకు. చేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారా లేకపోతే? బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఇప్పుడైతే ఇస్తున్నాం. ఇబ్బంది అయితే ఒక 3 days అలా టైం పడుతుంది. ఎక్కువ రోజులేం టైం ఏం పడట్లేదు. ఇప్పుడైతే గ్యాస్ ఇబ్బంది అయితే అంత ఎక్కువగా అయితే ఏమీ లేదు. ఎక్కువ న్యూస్ల వల్ల స్ప్రెడ్ వల్ల ఇట్లాగా కస్టమర్స్ తెలియక కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అది గ్యాస్ అయితే ఇబ్బంది అయితే మాది భారత్ గ్యాస్ అయితే ఇబ్బంది అయితే ఏమీ లేదు. త్వరగానే ఇస్తున్నాం. 3 to 4 daysలో వచ్చేస్తున్నాయి గ్యాస్ మ్యాక్సిమం. అది కొత్త కలెక్షన్ ఎన్ని రోజులకి ఇస్తారు సార్? ఇప్పుడు ఇరాన్పై అమెరికా యుద్ధం కారణంగా దేశ ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ముఖ్యంగా గ్యాస్ కొరత ప్రజలకు కష్టాలు తెచ్చిపెట్టిందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య తెలిపారు. ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రధాని మోడీ ఘోరంగా విఫలమయ్యారని దుయ్యబట్టారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో గ్యాస్ కొరత తీవ్ర రూపం దాల్చుతోందని, హోటళ్లు, రెస్టారెంట్స్తో పాటు టిఫిన్ సెంటర్లు, చిరు వ్యాపారుల జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాణిజ్య గ్యాస్ బ్లాక్ మార్కెట్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన ఏమాత్రం కూడా నిన్న అసెంబ్లీలో మాట్లాడాడు. మొత్తం అప్పులకు సంబంధించినట్లు మాట్లాడాడు. ఆ అప్పులకు సంబంధించి కాగు నివేదిక ఇచ్చింది మొన్న. కాగు నివేదికలో చాలా పెద్ద ఎత్తున రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి ఈ 21 మాసాల కాలంలో పెద్ద ఎత్తున అప్పులయ్యాయని చెప్పి ప్రకటించారు. కానీ అప్పులకు సంబంధించి మాట్లాడితే ఇది మేము చేసినటువంటి అప్పు కాదు, గత ప్రభుత్వం తీసుకొని వచ్చినటువంటి అప్పు అని చెప్పేసి ఆ ప్రభుత్వం పైన పడి ఏడుస్తూ ఉన్నాడు. పడి ఏడవడం కాదు, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క 21 మాసాల కాలంలో 3,24,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొని వచ్చారని చెప్పేసి ఒకవైపున నివేదికలు చెప్తా ఉంటే, సంపద సృష్టిస్తామని చెప్పినటువంటి వ్యక్తి ఈరోజు అప్పులు సృష్టించేటువంటి పద్ధతిలో తయారయ్యాడు. ఆ నేపథ్యంలోనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఒక్కొక్క రైతు పైన గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నా వినియోగదారులు ముందు జాగ్రత్తగా బుకింగ్స్ చేస్తున్నారు. సిలిండర్లు డెలివరీ అయ్యే వరకు వేచి చూడకుండా నేరుగా ఖాళీ సిలిండర్లతో గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్లో ఇబ్బడి ముబ్బడిగా బుకింగ్స్ చేస్తుండటంతో ఒత్తిడి పెరిగిపోయి సర్వర్లు పనిచేయటం లేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు.
ఇరాన్ యుద్ధం ప్రజలకు వంటింటి కష్టాలు తెచ్చిపెట్టింది. వంట గ్యాస్ కొరతతో రెస్టారెంట్లు మూతపడుతున్న నేపథ్యంలో గృహ వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీల ముందు క్యూ కడుతున్నారు. గృహ అవసరాలకు గ్యాస్ సిలిండర్ల సరఫరాలో ప్రస్తుతానికి ఎలాంటి ఇబ్బంది లేదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన ప్రకటన చేశాయి. గ్యాస్ సరఫరాలో ఎలాంటి సంక్షోభం లేదని, పరిస్థితి పూర్తిగా అదుపులోనే ఉందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 1.60 కోట్లకు పైగా గృహ వినియోగ గ్యాస్ కనెక్షన్లు ఉండగా రోజుకు సగటున 4,000 టన్నులకు పైగా గ్యాస్ సరఫరా అవుతోంది. గురువారం నాటి రాష్ట్రంలో ఎల్పీజీ నిల్వలు 17,962 టన్నులు అందుబాటులో ఉన్నాయని, ఎల్పీజీ బాట్లింగ్ ప్లాంట్ నుంచి రోజువారీ సరఫరాలో కూడా ఎక్కడా అంతరాయం లేదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. అయితే వినియోగదారులు మాత్రం ముందు జాగ్రత్తగా బుకింగ్స్ చేస్తున్నారు. సిలిండర్లు డెలివరీ అయ్యే వరకు వేచి చూడకుండా ఖాళీ సిలిండర్లతో నేరుగా గ్యాస్ ఏజెన్సీలకు క్యూ కడుతున్నారు. ఆన్లైన్లో ఇబ్బడి ముబ్బడిగా బుకింగ్స్ చేస్తుండటంతో ఒత్తిడి పెరిగిపోయి సర్వర్లు పనిచేయడం లేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వాహకులు వాపోతున్నారు. రోజువారీ బుకింగ్ కంటే బుధవారం ఒక్కరోజే 3 రెట్లు అధికంగా బుకింగ్స్ జరిగాయని, ప్రజలు భయంతో చేస్తున్న ఈ బుకింగ్స్ వల్లే సమస్యలు ఎదురవుతున్నాయని అధికారులు కూడా చెప్తున్నారు. వీళ్ళు ఏంటంటే క్యాష్ చేసుకుంటున్నారు అంతే. ఉన్న బండ మీద ఒక 70-80 రూపాయలు పెట్టేసి బ్లాక్లో కొనుక్కునేటట్టుగా చేసి సామాన్యుడి దగ్గర ఎక్కువ డబ్బులు వసూలు చేసేసి వీళ్ళు ధనవంతులు అయిపోతా అన్నట్టుగా చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఉదయం నుంచి ఇప్పుడు కనుక చూస్తామంటే హౌస్ఫుల్ అయిపోయారు. చాలామంది ఉంటున్నారు అన్నమాట. చాలామంది ఉద్యోగాలకు వెళ్ళకుండా, పనులకు వెళ్ళకుండా, చిన్న చిన్న వ్యాపారాలు కూడా చేసుకోకుండా వాళ్ళు ఏంటి అని అంటే గ్యాస్ లేకపోతే అసలు మేము ఎలా వండుకుంటాం ఏంటి అని చెప్పి భయభ్రాంతులు అయిపోయి ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము ఉదయం వచ్చాం కనెక్షన్ కోసం. చాలా ఇబ్బంది, అది మామూలు ఇబ్బంది కదా. అసలు ఒక్కరోజు ఇవాళగా స్టార్ట్ అయింది, ఈ 2-3 రోజులు చూడండి అసలు ఎలా ఉంటుందో. ప్రజలందరూ రోడ్డు మీదకి వస్తారు, మొత్తం అన్ని గిన్నె చెంబులు పెట్టుకొని ఎలా తింటారు, ఎలా ఉంటారు, ఎలా బతుకుతారు. అసలు మరి చెప్పాలి ప్రభుత్వం, రేట్లు ఇష్టాసారం పెంచేస్తారు ఇప్పుడు. అసలు దొరకట్లా, అసలు దొరకబండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి. ఉన్నవాళ్ళంటే కొనుక్కుంటాడు. మా పేద ప్రజల పైన పరిస్థితి ఏంటి, చాలా ఇబ్బంది అసలు మామూలుగా కాదు, అసలు టూ మచ్. చిన్న చిన్న వ్యాపారస్తులు అయితే ఇంకా అంతే సంగతులు. ముందుగానే చేస్తున్నామండి అంటే అయిపోద్దని. ఉందండి కొంచెం, అంటే మళ్ళీ ఒక 2 రోజులు అయిపోయింది అనుకోండి ఇబ్బంది కదా. వారం పడుతుంది సార్, 4-5 రోజులు పడుతుంది అంటున్నారు. ఇప్పుడు మరి చేసిన వాళ్ళకి వారం పడుతుంది. చేయిస్తారు, నెల అయింది. లేదంట, ఆన్లైన్ ఏమో ఆపేసి ఉంది. ఆన్లైన్ ఆపేసి ఉంది, ఆన్లైన్లో చేసుకుంటా అంటున్నారు. వాళ్ళు ఇప్పుడు ఆన్లైన్ ఓపెన్ చేస్తే మేము గ్యాస్ బండ్కి వచ్చాము సార్. అది బుక్ చేయమంటే సాయంత్రం 6ంటికి రమ్మంటున్నారు. ఏంటంటే అంతే రూలు, నువ్వు కావాలంటే ఎక్కడికి వెళ్తావు వెళ్ళి అంటున్నారు. అయిపోయిందండి, 2 నెలలు వస్తుంది. మేము ముసలోళ్ళు చేత కాదు. ఇంతకుముందు చీని ఉండిపోడు అండి ఈ కంపెనీలో. ఆ అబ్బాయి బుక్ చేసేవాడు, తెచ్చేవాడు, ఇచ్చేవాడు. అమెరికా తన సామ్రాజ్యవాదాన్ని విస్తరిస్తూ ఇతర దేశాలపై కొనసాగిస్తున్న దాడులతో వేలాది మంది అమాయక ప్రజలు బలైపోతున్నారని, ముఖ్యంగా ఓ పాఠశాలపై జరిపిన దాడిలో 100కు పైగా పిల్లలు చనిపోయారని సిపిఐ నగర కార్యదర్శి జి కోటేశ్వరరావు దుయ్యబట్టారు. అమెరికా తీరును ప్రపంచ దేశాలు ఖండిస్తున్నా ట్రంప్ తన తీరు మార్చుకోకుండా దాడులు కొనసాగించడంతో అనేక దేశాల ఆర్థిక మూలాలు దెబ్బతినే ప్రమాదం ఏర్పడిందని తెలిపారు. హనుమాన్పేటలోని పార్టీ కార్యాలయంలో కోటేశ్వరరావు మాట్లాడుతూ యుద్ధం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. నివారించేటటువంటి దానికోసం తక్షణ చర్యలు చేపట్టాలని చెప్పి మన భారత ప్రభుత్వాన్ని కూడా ఆ వైపుగా డిమాండ్ చేయడం జరిగింది. కానీ దురదృష్టకరం, మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అమెరికా ట్రంప్ చెప్పేటటువంటిది ఏది చెప్తే తాను అంటే తందాన అనేటటువంటి పద్ధతిలో ట్రంప్ చెప్పేటటువంటి అన్నిటిని కూడా షరతుల్ని అంగీకరిస్తూ వారికి మద్దతుగా ఉండేటటువంటి పద్ధతిలో మోడీ గారు అనుసరించేయటం అనేటటువంటిది సరైనది కాదు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం, మన భారతదేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు సంక్షోభం, ధరలు పెరగడమే కాదు సంక్షోభం కూడా వాటిల్లేటటువంటి పరిస్థితి ప్రత్యక్షంగా. తర్వాత పెట్రోల్ ద్వారా ఉత్పత్తి అయ్యేటటువంటి పరోక్ష వాటిపైన కూడా భారాలు పడి దేశ ఆర్థిక స్థితి కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితుల్లో యుద్ధాన్ని నివారించేటటువంటి దానికోసం, వారి మధ్య సయోధ్యని కుదిర్చేటటువంటి దానికోసం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నీరుకొండలో 119 కోట్లతో తెలుగు కల్చరల్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం. పలు సంస్థలకు భూ కేటాయింపు ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్.
6 నెలల్లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సీఎం. గెలిపే లక్ష్యంగా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచన. హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు. ప్రమాణం చేయించిన సీజే జస్టిస్ ఠాకూర్. ఎంఎస్ఎంఈలకు ప్రభుత్వం అండగా ఉంటుందన్న ఎంపీ శివనాథ్. అవకాశాలు అందిపుచ్చుకొని మహిళలు ఆర్థికంగా బలపడాలని సూచన. పదహారు నుంచి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభం. పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్న కలెక్టర్ లక్ష్మీషా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.